ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేశారని మాల మహాసభ నాయకులు కర్నూలులో అన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో ఈ నెల 23వ తేదీన మాలల యుద్ధ గర్జన నిర్వహిస్తున్నామని మాల మహాసభ జాతీయ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రులను మల్లెల జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. యుద్ధ గర్జన కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలను ఆయన మీడియాకు వివరించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల రిజర్వేషన్ల ఫలాలను ఎస్సీ ఎస్టీలు అందరూ సమానంగా తీసుకోలేరని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును మాలల జేఏసీ నాయకులు తప్పుపట్టారు. గత వైసీపీ హయాంలో సచివాలయ సిబ్బంది మాలల జనాభాను తగ్గించి చూపారని వెంకట్రావు తెలియజేశారు. తెలంగాణ ప్రాంతం నుండి కూడా లక్షలాది మాలలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మన పట్ల చేస్తూ ఉన్న వివక్షకు వ్యతిరేకంగా ఈ సభ జరుగుతూ ఉంది కాబట్టి అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే వర్గీకరణకు సంబంధించి పౌర సమాజంలో అనేక రకమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఎంఆర్పిహెచ్ చెప్పిన అబద్ధాలనే ప్రభుత్వాలు, పాలక పార్టీలు పదే పదే మీడియా ద్వారా ప్రచారం చేయటం ద్వారా మాలలు ఏదో దొంగలనో దోపిడీదారులనో ఒక అపోహలో ఈ సమాజం కూడా ఉంది. మీ ద్వారా ఈ సమాజానికి ఈ సభ ద్వారా మేము వాస్తవాలు వివరించే ప్రయత్నంలోనే ఈ సభ పెడతా ఉన్నాం తప్ప ఇది మాదిగలకు ఇంకొకరికి వ్యతిరేకమైన సభ కాదు. ఇటు నుంచి మేము రాజ్యాంగబద్ధంగా ఉన్న ఈ రిజర్వేషన్లు అనే హక్కుని భారతదేశంలో ఉన్న 1286 షెడ్యూల్ కులాలకు సంబంధించిన దాదాపుగా 30 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం. అట్లాగే 18 కోట్ల మంది పైగా ఉన్న షెడ్యూల్ తెగలకి వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన రాజ్యాంగపరమైన అంశం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పులు ఇచ్చినా ఎక్కడా కూడా సుప్రీంకోర్టు మీద కామెంట్ చేయలేదు. కానీ ఈ తీర్పు వచ్చాక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసన చేయాలని, ఆ బెంచ్ని డిస్మిస్ చేయాలని సుప్రీంకోర్టులోనే ఎస్సీ ఎస్టీ లాయర్లు మొత్తం అక్కడ ధర్నా చేసిన పరిస్థితి. అంటే ఈ చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ ఎస్సీ ఎస్టీల పట్ల కమిషన్ వేసే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు. వెయ్యాలి అంటే ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారం ఎస్సీ ఎస్టీ కమిషన్ని సంప్రదించాలా, వాళ్ళని కన్సల్ట్ అవ్వాలా. కాలేజ్ ఎక్కడా 17 లక్షల మంది మాలల్ని ఈ రాష్ట్రంలో జనాభా లెక్కల్లో తగ్గించి చూపించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన సచివాలయం గ్రామ వాలంటీర్ల ద్వారా చేసిన లిస్టులో ఎక్కడ ఈ హిందూ మాలంతా